ప్రైజ్ ది లోడ్. ప్రైజ్ ది లోడ్ సార్. ప్రైజ్ ది లోడ్ మేడం. మాది చిత్రకొండ. నా పేరు భాగ్య. ఒరిస్సా, మా స్టేట్ ఒరిస్సా చిత్రకొండ నుంచి నేను వచ్చాను. మా మావయ్య గారికి మా మరిది గారికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఏప్రిల్ నెలలో. నేను వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేయగానే ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడికే వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. మేము ప్రార్థనలోనే గడిపాము. నేను మా అత్తయ్య గారు ఆ నైట్ అంతా కూడా ప్రేయరే చేసుకున్నాం. కానీ డాక్టర్స్ చెప్పలేము అని చెప్పేసి అన్నారు, ఏసీడీసీ అని చెప్పేసి అన్నారు. కానీ దేవుడు చాలా బాగా స్వస్థపరిచారు. 2 నెలల్లోగా వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు. చాలా బాగా మేలు చేశాడు మా జీవితంలో. అప్పటి నుంచి కూడా మేము దేవుడినే నమ్ముకుని ఏసైలోనే ఉంటున్నాము. ఫస్ట్ నుంచి కూడా ఏసై మెసేజెస్ వింటూ, జానస్లీ గారు చెప్పే మెసేజెస్, బ్లిస్సీ వేసే గారు చెప్పే మెసేజెస్ మొత్తం అన్నీ కూడా ఇంకా ఈ చర్చికి మేము అంకితం అవ్వాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మా ఈ సాక్ష్యాన్ని దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోయేవాడు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అర్థం కాదన్నమాట. చక్కగా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. దేవుని వాక్యం కొరకు ఓపికతో మనం ఎదురు చూసినప్పుడు మరి ప్రభు కార్యాలు జరిగిస్తాడు. మంచి సాక్ష్యాలు మనం వింటున్నాము. అనేక మంది జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి కూడా మేము ప్రభుకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన ప్రోత్సాహకరంగా జరుగుతుంది. మీరు అనేక మంది స్వస్థత, మరి కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందుతూ ఉన్నారు. ఆయా రీతిగా ప్రభు మిమ్మల్ని బలపరుస్తున్నారు. అనుదిన ప్రార్థనల్లో మీ అందరి కొరకు, అంటే వ్యక్తిగతంగా కాకపోయినా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. తప్పకుండా మన ప్రార్థన ఆలకించేటువంటి ప్రభు మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని విందాం. కొద్ది సమయం వాక్యం చెప్పేటప్పుడు మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి. అటు ఇటు తిరగొద్దు. చిన్నపిల్లలు ఒకవేళ అల్లరి చేస్తే వెనక్కి తీసుకుని వెళ్ళండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథం తెరవండి. పాత నిబంధనలో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుండి దేవుని యొక్క వాక్యంలో 15వ వచనం వరకు మార్చి చదువుతాను. నేను ఒక వాక్యం చదువుతాను, రెండవదిగా మీరు చదవాలి తర్వాత వాక్యాన్ని. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఎలాగూ చదివించెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారిపతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. అందుకు అతడు లేచి సారిపోతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అతడు కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఈ బైబిల్ పైకెత్తండి. బైబిల్ ఉన్నవాళ్ళు
ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను కంటించేద ప్రియముగ ఆత్మీయ ప్రార్థన నేర్పుమయ్యా. పరముడ నిన్ను ప్రణించేద ప్రియముగ ఆత్మీయ ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. ఈ వాక్యమును మేము చదివాము. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరు గట్టిగా ఆమెన్ చెప్పండి. వెనకాల ఉన్నవారు చెప్పండి ఆమెన్. రైట్. పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుకుంటూ వెళుతున్నప్పుడు ఒక గొప్ప చరిత్ర మనం చదువుతుంటాం. ప్రవక్త అయినటువంటి ఏజయ్య కాలంలో, మరి ఆయన దేవుని యొక్క ప్రవక్తగా ఉంటున్న కాలంలో ఆహాబు, యెజెబెల్ అనేటువంటి వారు షోమ్రోనులో ఇజ్రాయేలును పరిపాలిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మనం ఆలోచన చేసినట్లయితే షోమ్రోనులో భయంకరమైన కరువు వచ్చింది. అది ఎంత కరువు అంటే 3.5 సంవత్సరాలు వర్షమైనా మంచైనా కూడా పడలేదట. కనీసం వర్షం కురవపోయినా మంచైనా పడుతుంది, కానీ 2 కూడా పడలేదట. ఏమండి, 1 సంవత్సరం వర్షం కురవపోతేనే మనుషులు అల్లాడిపోతారు. కానీ ఎన్ని సంవత్సరాలు? 3.5 years, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఇక నిజంగా చూడండి ఎంత భయంకరమైన కరువు వచ్చిందో మనం అర్థం చేసుకుంటాం. ఎందుకు ఆ షోమ్రోనులో కరువు వచ్చింది? మన వాక్యాన్ని చూసినట్లయితే ఈ యెజెబెలు ఆహాబు యొక్క పాపమును బట్టి, దోషమును బట్టి ఆయన కరువు పంపించాడు. దేవుని బిడ్డ ద్వారా గమనించండి, ఎప్పుడైనా కరువులు ఎందుకు వస్తున్నాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నష్టాలు ఎందుకు వస్తున్నాయి, భూకంపాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఇంకా భయంకరమైనటువంటి కెలామిటీస్, విపత్తులు, సునామీ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే అవి ప్రకృతి విజయాలని అంటాం, కానీ అది దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీద ఏం చేయబడుతుంది? కొమ్మరించబడుతుంది. మన కోపం వస్తే మన బిడ్డను ఒక బెత్తం తీసుకుని 2 దెబ్బలు కొడతాం. కానీ ప్రభు అయితే ఈ సృష్టిని వాడుకొని సృష్టి ద్వారా మనుషులకు బుద్ధి చెబుతూ ఉంటాడు. ఇప్పుడైనా మేలుకోండి, ఇప్పుడైనా తట్టు తిరగండి, ఇప్పుడైనా ఆయన విశ్వాసం ఉంచండి అని ప్రభువారు చెప్పండి ఇలాంటి పంపించడం ద్వారా మరి ఆయన తట్టు తిరగాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఎందుకు కరువు వస్తుంది? మరి షోమ్రోనులో వాక్యం మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో యెహెజ్కేలు ద్వారా ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా, ఏ దేశమైతే నా దృష్టికి పాపం చేసి విశ్వాసఘాతుకమై అంటే అర్థం ఏంటి? కృతజ్ఞత లేకపోవడం, విశ్వాసం లేకపోవడం. కొంతమంది చూడండి, చేసిన మేలును మర్చిపోయేవాళ్ళు, మేలుకు ప్రతిగా కీడు చేసేవాడిని విశ్వాసఘాతకులండి అంటారు వాళ్ళని. అంటే అర్థం ఏంటి? విశ్వాసం లేదు, వాడు కృతజ్ఞత భావం లేదు. ఈ దేశం మీద నేను కృపనిస్తున్నాను, వర్షం కురిపిస్తున్నాను, ఆహారం ఇస్తున్నాను, భూమి పండుతూ ఉంది, మానవుడికి కావాల్సిన సదుపాయాన్ని నేను చేస్తుంటే వీరు ఎలా ఉన్నారు? విశ్వాసఘాతుకులై ఉన్నారని ప్రభు మాట. దేవుని బిడ్డ ద్వారా ఈ మధ్యాహ్న సమయం ప్రభువు చేసిన మేలును మర్చిపోతున్నావా? ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోతున్నావా? ఆయన స్తుతించడానికి బదులుగా ఆయనకు విరోధంగా జీవించినట్లయితే వచ్చేది భయంకరమైనటువంటి
కరువే. అయితే దేవుని వాక్యంలో ఏలియా దైవజనుడిగా ఉన్నప్పుడు ఆయన ఆహాబు ముందు నిలబడి మాట్లాడుతూ వచ్చారు. మరి ఆ షోమ్రోన్ దేశంలోనే చెప్పండి, ఆహారం లేకపోతే మరి ఈ దైవజనుడికి ఆహారం ఎక్కడొస్తుందండి? మరి ఆయన దాని గురించి చింతించలేదు. అయితే ప్రభువు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు పోయి కెరీత్ అనే వాగు దగ్గర దాక్కునుండు, నీకు అక్కడికి ఏం పంపిస్తాను నేను? కాకోలముల చేత నీకేం పంపిస్తాను? ఆహారం పంపిస్తాను. కాకులు వచ్చి నీకేం పెడతాయి? ఆహారం పెడతాయని దేవుడు తన వాగ్దానాన్ని ఏలియాకి ఇచ్చాడు. దేవుడు ఎంత నమ్మదగిన వాడండి. ఆయన మాట వినేవారిని, ఆయనకు లోబడేటువంటి వారికి, ఆయన చిత్తము నెరవేర్చే వారిని ఆయన ఎన్నడూ మర్చిపోయే దేవుడుగా దేవునికి స్తోత్రం. మర్చిపోదా ఏలియాని, నువ్వు అక్కడ దాక్కుని ఉండే. అదేంటి ప్రభువా, ఎక్కడా దేశంలో ఆహారం లేదే, నేను అక్కడ దాక్కుంటే అక్కడ ఏముంటాయి? కెరీతు వాగు దగ్గర నీళ్లు ఉంటాయి కానీ తినడానికి ఏం లేదు, ఎట్టదు అనుకోలేదు. కానీ విశ్వాసంతో ఏది ఎక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన ప్రకారంగా చెప్పండి, ఉదయమున సాయంకాలమున కాకోలములు వచ్చి రొట్టెయు మాంసమును ఎక్కడ తీసుకొస్తున్నాయి? మీరు చెప్పండి, దేశం అంతా కరువు అయితే రొట్టె మాంసం ఎక్కడ ఉంటుంది? రాజుగారి ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. మనందరికీ భోజనం లేకపోయినా ముఖ్యమంత్రి గారి ఇంట్లో భోజనం ఉంటుంది, ప్రధానమంత్రి గారి ఇంట్లో భోజనం ఉంటుంది. ఉంటుందండి? తప్పకుండా ఉంటుంది దేవుని బిడ్డ ద్వారా. నేను ఢిల్లీలో రాష్ట్రపతి భవనం చూశాను. నేను రాష్ట్రపతి భవనం అంటే లోనకి వెళ్ళలేదు కానీ ఆ మొగల్ గార్డెన్స్ ఇవన్నీ ఉంటాయి, వెళ్ళేవాడు చూస్తారు. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, దానిలో బ్రిటిష్ వారు పార్లమెంట్ రాష్ట్రపతి భవనం కట్టినప్పుడు 340 గదులు కట్టారు. దాంట్లో పెద్ద పెద్ద గదులు 300 ఎకరాల్లో 340 గదులు కట్టారు. ఏమండి, రాష్ట్రపతి గారు లేకపోతే ఆయన భర్త కానీ ఆయన భార్య కానీ ఉంటే అన్ని గదులు ఎందుకండి? అవును, ఆయన ఇండియన్ ప్రెసిడెంట్ కాబట్టి వారి స్టేటస్ను బట్టి మరి ఆ విధంగా ఉంటుంది. ప్రతిరోజు ఎన్నో దేశాల నుండి, ప్రపంచంలో 280 దేశాల నుండి, కొన్ని దేశాల నుంచి ఎవరో వస్తూనే ఉంటారు. అక్కడెప్పుడు వండుతూనే ఉంటారు, అక్కడెప్పుడు భోజనం రెడీ చేస్తూనే ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆహారము కొరత ఉండదు. దేవుని వాక్యంలో ఆహాబు ఇంటిలో మాంసము రొట్టె తయారు చేస్తున్నప్పుడు ఆ ఇంటిలోనికి ఎవరు వెళ్తారు? కాకులు మాత్రమే వెళ్ళదు. మనకు తెలుసు కదండి, కాకులు ఎక్కడికన్నా వెళ్తాయి. మనం కూడా మన ఇంటిలోకి వస్తుంటాయి. ఇంటి కాకులు అంటారు వాటి. మీరు ఉదయాన్నే లేవగానే మీకంటే ముందుగా రెడీగా ఉంటాయి. ఏంటవి? మాకు కూడా ఉన్నాయి, కాకులు వచ్చేస్తాయి సరిగ్గా తలుపు తీయగానే. అంటే కాకి ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నాకైనా ఏదైనా ఆహారం దొరుకుతుందేమో, వీడేదైనా ఆహారం పెడతారేమో అనే తాత్పర్యంతో వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, అయితే ఆ తర్వాత ఆ కెరీతు వాగు ఎండిపోయిన తర్వాత మరలా ప్రభు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు సారెపోతు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాజుని ఏం చేస్తుంది? పోషిస్తుంది. ఈ మాట ఆశ్చర్యం కదండి. విధవరాజునే ఒకడు పోషించాలి, కానీ విధవరాజుని ఏం చేస్తుంది? పోషిస్తుంది అని ప్రభువు మాట్లాడినప్పుడు అది కూడా నమ్మాడు ఏలియా. ఆ మాట మీద కూడా నమ్మకం ఉంచి ఆ సారెపోతు గ్రామానికి వెళ్ళినట్టు చూస్తున్నాం. వాస్తవంగా మనం చదివిన భాగంలో అక్కడ విధవరాజు ఉంది, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఏమండి, అయితే వాక్యం మనం చూసినట్లయితే ఆ కరువు కాలంలో ఆహారం లేదు. కాబట్టి తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఏమండి, ఈ పిండితో నూనెతో రొట్టె చేసుకోవాలి వాళ్ళు. ఆ రొట్టె చేసుకోవడానికి ఇప్పుడులాగా గ్యాస్ ఉందా? అప్పుడు ఏమండి మనకు గ్యాస్ ఉందా? ఆ రోజులో కట్టెలు ఏరడానికి, పొల్లలు ఏరడానికి ఆ ప్రాంతానికి వచ్చి ఏరుతూ ఉంది. అక్కడికి వచ్చాడు ఏలియా. మరి ప్రభువు ముందే చెప్పాడు ఏలియాతో, నేను సెలవిచ్చాను ఆమెకి, ఆమె నిన్ను పోషిస్తుంది వెళ్ళమన్నప్పుడు ఏది అక్కడికి వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? కొంచెం నీళ్లు త్రాగుటకు తీసుకునిరా, కొంచెం నీళ్ళు తీసుకునిరా. ఏమండి, మంచినీళ్ళు తీసుకుని, ఆ రోజుల్లో మంచినీళ్ళు కూడా వినండి దొరకనటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మంచినీళ్ళు తీసుకురమ్మన్నప్పుడు సరే ఆమె ఏదో తన దగ్గర ఉన్న నీళ్లు తీసుకురావటానికి వెళుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచాడు. మళ్ళీ వెనక్కి పిలిచి, ఇదిగో నాకు
ఒక అప్పమ్మను తీసుకొని రావాలి, ఒక రొట్టెను ఏం చేయాలి, తీసుకొని రావాలి, ఒక రొట్టె మొక్కను తీసుకొని రామని చెప్పాడు. ఆ పరిస్థితిలో మనం ఉంటే మన కోపం రాదండి? కోపం రాదు. ఏదో నీళ్ళు అడిగావు కాబట్టి ఇస్తాను కానీ అయ్యా రొట్టె ఎక్కడిది, ఉన్న పిండి కొంచెం తర్వాత నూనె కొంచెం, ఈ రొట్టె ఒకటే అవుతుందేమో, అది తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తే నా బిడ్డ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి అని అనుకుంటాం మనమైతే. కానీ దేవుని బిడ్డ ద్వారా దేవుని వాక్యాన్ని మనం చూస్తాము. విధవరాజుగా ఉంది. సీదోను పట్టణం సంబంధమైన సారిపతు. సీదోను పట్టణం అనేటువంటిది భయంకరమైన విగ్రహారాధనతో ఉన్నటువంటి ప్రాంతం. బయలు దేవతను వారు ఆరాధించేవాళ్ళు. యెజబెలు కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆమె విగ్రహారాధనతో ఉన్నటువంటి వ్యక్తి. నిజ దేవుని విడిచిపెట్టి, జీవం గల దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని ఆరాధిస్తూ దేవుని కోపం పుట్టించినటువంటి వారు వాళ్ళిద్దరు. కాబట్టి ఈ సీదోనంతా కూడా బయలు దేవత ఆరాధన చూస్తున్నాము. ఎప్పుడైనా సరే జీవం గల దేవుని విడిచిపెట్టి, సజీవుడైన దేవుని విడిచిపెట్టి ఏమండి వ్యర్థమైన వాటి వైపు మనుషులు తిరుగుతారో అక్కడే నష్టము, అక్కడే కష్టం వస్తుంది. ఒకటి జీవితంలో కూడా అదే ఉందా? సత్యాన్ని గ్రహించకుండా, జీవమును నమ్మకుండా ముందుకెళ్తున్నావా? అయితే ఆ సారెపతు అనేటువంటి గ్రామంలోకి ఆయన నడిపించబడ్డాడు. వాస్తవంగా సారెపతు గ్రామము, సారెపతు అనే మాటకు ఇబ్బంది కొలిమి అని అర్థం. ఇబ్బంది కొలిమి అంటే అక్కడ ఏముంది? ఇబ్బంది ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, భయం ఉంది, కన్నీరు ఉంది. అలాంటి పరిస్థితిలోకి దైవజనుడు అడుగుపెట్టాడు. దేవునికి స్తోత్రం. వాస్తవంగా చెప్పాలంటే ఆమె విధవరాజు ఉంది బైబిల్లో. భర్త లేడు. భర్తను కోల్పోయినటువంటి ఆమె, కుమారుడు ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా దేవుని బిడ్డ ద్వారా మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. ఒకవేళ నేను శారీరకమైన భర్తను గురించి నేను చెప్పట్లేదు. మనందరికీ ఒక భర్త ఉన్నాడు. ఆయన నిజంగానే మనకు భర్తగా ఉండదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము తీయండి, బైబిల్ తీయండి, 6వ వచనం చదువుతాము. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు. దేవుని వాక్యం యెషయా ద్వారా ప్రభు చెప్పారు, నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త. అది శరీర సంబంధమైన మాట కాదు. అది భర్తలో 2 లక్షణాలు ఉంటాయి. ప్రతి భర్త ఉన్న లక్షణాలు ఏంటంటే, మొదటిగా ఏలుబడి చేయవాడు, రూల్ చేసేవాడు. భర్త ఎప్పుడు ఏలుబడి చేయవాడు, కుటుంబాన్ని నడిపించేవాడు. ఏలుబడి చేసేటువంటి ఒక రూలర్ చెప్పాలంటే. ఇంటికి యజమాని అంటాం కదా మనం, ఏమండి? అందుకే ఎవరైనా మన ఇంటికి వచ్చి మీ యజమాని ఉన్నారండి అంటారు. అంటే యజమాని అంటే ఎవరు? భర్త. నువ్వు చేసుకున్న భర్తను యజమాని. షారా అనేటువంటి అబ్రహాం భార్య కూడా అబ్రహాముని మై మాస్టర్ అండ్ మై లార్డ్ అని పిలిచింది. నా యజమాని. అబ్రహాముని ఏమని పిలిచింది? మనం కూడా పిలుస్తుంటాం కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు. మామూలు బాగానే, అమ్మా మీ భర్త గారు ఉన్నాడా? ఇప్పుడే పోయాడండి బయటికి, ఎక్కడో పోయాడు. అన్నీ బాగుంటే బాగానే మాట్లాడతాం, కోపం వస్తే మాత్రం ఏదో మాట్లాడతాం మనం. దేవుని వాక్యంలో భర్త ఎవరైనా ఈరోజు నిన్ను ఆయన ఏలుబడి చేస్తున్నాడా? ఆయన రోలింగ్లో నువ్వు ఉన్నావా? కానీ చాలా విచారం, ఈనాడు మానవుని మీద పాపము ఏలుబడి చేస్తూ ఉంది. పాపము నిన్ను ఏలుతూ ఉంది. ఆ బానిసత్వంలో మానవుడు బ్రతుకుతున్నాడు. ఈ రోజుల్లో వ్యర్థమైన వాటి ఏలుతూ ఉన్నాయి. 6 అంగుళాల సిగరెట్టు 6 అడుగుల మనిషిని రూల్ చేస్తూ ఉంది. ఏమంటే కాదా? 6 అంగుళాల సిగరెట్కి 6 అడుగుల మనిషి ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఈరోజు ఎక్కడ చూడండి, పాపానికి మానవుడు ఏమైపోయాడు? కోపానికి బానిస అయిపోయాం, అసూయకు బానిస అయిపోయాం, అనుమానానికి బానిస అయిపోయాం, చెడు వ్యసనాలకి మనుషులు ఏమైపోయారు? బానిసలు అయిపోయారు. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. మరి యేసయ్య నిన్ను ఏలుతూ ఉన్నాడా? ప్రభు యొక్క ఏలుబడిలో నువ్వు ఉండాలని దేవుని వాక్యంలో చూస్తున్నాం. రెండవదిగా భర్త భరించువాడు.
ఏర్పాటు చేయబడే కాదు, ఆయన ఎవరు? భరించేవాడిని ఏమంటారు? భరించాలి. కుటుంబ భారం అంతా ఎవరు భరించాలి? ఎవరు భరించాలి? కానీ దేవునికి స్తోత్రం, ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు షేరింగ్ ఉంది, అది తర్వాత సంగతి. కానీ భరించే పని ఎవరిది? భర్తది. భరించేవాడు. మన ప్రభువు కూడా భరించేవాడు. దేవునికి స్తోత్రం. నీ పాప భారమును భరించాడు, నీ కుటుంబ భారమును చెప్పండి భరించేటువంటి గొప్ప దేవుడు. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనం చదువుతున్నాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను. నీ భారము ఎవరి మీద మోపాలంట? నువ్వు మోయలేవు ఆ భారాన్ని. మన పెద్దవాళ్ళు చెబుతారు, సాగరాన్నైనా ఏదొచ్చు కానీ సంసారాన్ని సముద్రాన్ని ఏదొచ్చట, కానీ ఏమిదదేమో. కొంతమంది తలపట్టుకుని బాబు ఏంటి ఈ బాధదో, ఈ సంసార బాధదేంటి. నేను హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతం వెళ్ళాను, హిమాలయ పర్వతం దగ్గరకు వెళ్ళాను. అంటే తపస్సు చేయటం కాదు, అక్కడ దేవుని వాక్యాన్ని చెప్పడానికి కొండలు అవన్నీ కూడా, ఆ ప్రాంతాలన్నీ కూడా లోయలు, పర్వతాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎక్కువగా కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళు, సాధువులు ఎక్కువ ఉంటారు సార్. చాలామంది అక్కడే కూర్చొని ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళు. సరే, నేను ఒకసారి ఒక అతనితో మాట్లాడుతూ ఉన్నాను, బాబు ఏంటి ఇంత దూరం వచ్చావు, ఎక్కడ మీ ఏరియా అంటే ఆయన చెప్పి మాది చెన్నై అండి, సౌత్ ఇండియా నుంచి వచ్చాను అన్నాడు. ఏమి కుటుంబం లేదా, భార్య బిడ్డలు లేరా నీకు, ఏంటి ఇక్కడికి వచ్చి ఈ ఆకులు అలం తింటూ ఏమిటి ఇలా కాలం గడుపుతున్నావంటే, అతను చెప్పాడు, ఆ సంసారాన్ని ఏదదాకా ఇక్కడికి వచ్చానండి అంటే, ఆ బాధలు పడడానికే. తప్పు కదా వాక్యంలో. కుటుంబాన్ని కాచుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. తన యొక్క ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో, ఇల్లు విడిచి తిరిగేవాడంట గూడు విడిచి తిరిగే పక్షితో. పక్షి గూటులోనే ఉండాలి, అది గూడు విడిస్తే ఏదో దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోద్ది, తన్నుకొని వెళ్ళిపోద్ది దాన్ని. ఎప్పుడు కూడా కుటుంబాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చాలామంది వివాహం చేసుకున్న తర్వాత భార్యను విడిచిపెట్టేస్తారు, చాలామంది బిడ్డలు విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు కూడా భర్తను విడిచిపెట్టి పిల్లలు విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు చాలామంది. అది భయంకర పాపము. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన ప్రభువు ఎలాంటి వాడు అయినా నీ భారమును భరించాడు. ఆ బరువు అంతటిని భరించేటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? విశాఖపట్నంలో ఇద్దరు భార్య భర్తలు అవండి సముద్రంలో పడి చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నారు. కుటుంబ కలహాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేదు. ఆ పరిస్థితుల్లో ఆ బంగాళాఖాతంలోకి వెళ్ళి చచ్చిపోవాలి. అప్పుడు నేను స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక ప్రాంతంలో వాక్యం చెబుతున్నాను. ఎవరో చెప్పారట, ఇక్కడ రాజమండ్రి నుంచి దేవుని సేవకులు వస్తున్నారు, ఆ వాక్యం వినిన తర్వాత చచ్చిపోండి. ఎప్పుడు వాక్యం విన్న తర్వాత చచ్చిపోండి అన్నారట వాళ్ళు. సరే, ఇద్దరు వచ్చారండి, ఇద్దరు పిల్లలను తీసుకొచ్చారు. దేవుని మరి కృప ఏంటంటే, అక్కడ నేను 2 రోజులు ఉన్నాను. 2 రోజులు పగలు రాత్రి, 2 పగళ్ళు 2 రాత్రులు వాక్యం చెప్పాను. వాళ్ళు అలాగే కూర్చున్నారు. దేవుడు అద్భుతంగా వాళ్ళతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. ఆ చివరి రోజు ఆ రక్షణలోకి వచ్చారు వాళ్ళు. నేనే బాప్టిజం కూడా ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఏమండి, మరి ఈ రోజున ఎంతో ఐక్యత ఉంది, సమాధానం ఉంది. ఇంకా చచ్చిపోదని ఆలోచన పోయింది. ఏమండి, ఏదో చిన్నదో పెద్ద వ్యాపారం చేసుకుంటూ ఇద్దరు బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో భారం భరించలేక, సమస్యలు భరించలేక కృంగిపోయి నిరాశపడిపోయి ఈ బ్రతుకు చాలనుకున్నటువంటి జీవితాల్లో యేసయ్య గొప్ప వెలుగునిస్తున్నాడు. ఆయన నీ భారమును భరించేవాడు. అందుకే నీ భారము ఎవరి మీద? ప్రభు మీద మోపుతున్నావా అని. కొన్నిసార్లు నేనే మోస్తాను అంటారు. ఏం మోస్తాను నువ్వు? నీ వదన కాదు. ఎవరి మీద వేయాలి? నువ్వు ప్రభువు మీద నీ భారమును వేసినట్లయితే ప్రభువు మన భారమును మోస్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో
ఒక మాట మనం చదువుదాము. చూడండి, 19వ అధ్యాయంలో ఒక ముసలివాడు మాట్లాడుతున్నాడు, ఓల్డ్ మ్యాన్. అక్కడ ఉన్నటువంటి భార్య భర్త ఇద్దరితో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దయచేసి 20వ వచనం చదువుదామా? 19వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము చదవండి. ఆ ముసలివాడు నీకు క్షేమమగును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద. అసలు ముసలివాడు భారమే ఇంకొకటి భరించాలి, అంతే కదండి. ముసలివాడు భారమే. కొన్నిసార్లు మనందరికీ తెలుసు, వృద్ధాప్యంకి వచ్చిన వాడిని ఎత్తుకొని మోస్తాం. చిన్నపిల్లను మోసినట్టు మోయాలి వాడిని, చిన్నపిల్లను చూసినట్టు చూడాలి వాడిని. ఆ ముసలివాడు భారాన్ని చెప్పండి, వాళ్ళ భారాన్ని మనం మోయాలి. కానీ ఇక్కడ బైబిల్లో అక్కడ మీరు జాగ్రత్తగా చదివితే అధ్యాయాన్ని, ఒక ముసలివాడు ఇద్దరు భార్య భర్తలతో మాట్లాడుతూ నీకేమైనా తక్కువైన ఎడదా. వాస్తవంగా న్యాయాధిపతులు ఏదైనా కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని బిడ్డగా. కరువు ఉంది, అంత ప్రేమహీనత ఉంది. వాస్తవంగా ఆ 19వ అధ్యాయంలో వారు ప్రయాణం చేస్తుంటే బెన్యామీనీయులు ఉన్న ప్రాంతానికి వచ్చారట. ఆ బెన్యామీనీయులు వీళ్ళిద్దరిని చేర్చుకోలేదు. ప్రేమహీనత ఏమొచ్చింది? ఈనాడు కూడా అది కనబట్టలేదా? ఈనాడు కనిపిస్తుంది. ప్రేమహీనత పెరిగిపోయింది. అక్రమం విస్తరించుడి చేత అనేకుదా ఏమైంది? ప్రేమ ఏమైపోతుంది? చదారిపోయింది. భార్య మీద ప్రేమ చదారిపోయింది, భర్త మీద ప్రేమ చదారిపోయింది, తల్లిదండ్రుల మీద ప్రేమ చంపుతున్నారండి. తల్లిదండ్రులని చంపుతున్నారు. ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు మనం చూస్తాము. అయితే ఇక్కడ ఎవరు ఆయన వాడిని చేర్చుకోలేదట. కానీ ఆ ముసలివాడు వచ్చి నీకు క్షేమము. ఆ ముసలివాడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మధ్యాహ్నం. నీకు క్షేమము అగును గాక. క్షేమం ఇచ్చే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు. ఈనాడు నువ్వు క్షేమాన్ని అనుభవించాలి. ఆ దేవుని చిత్తం అది. నీ భారము నీకేమైనా తక్కువైన ఎడదా వాటి మీద వాటిని నా మీద ఉంచు. ఆ భారాన్ని మోసేటువంటి దేవుడు. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నీ జీవితంలో ఆయన మీద నీ భారం వేస్తున్నావు. ప్రభు మీద నీ భారం వేసే. నీ చదువుల భారం ఆయన మీద వేయి. నీ యొక్క వ్యాపార భారం ఆయన మీద వేయి. నీ ఉద్యోగ భారం ఎవరి మీద వేయాలా? ప్రభు మీద వేయాలి. అందుకొరకు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏలియా ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడుతున్నాడు, విధవరాలతో మాట్లాడుతున్నాడు. ఆమె భర్త లేనప్పటికీ ప్రభు అయినటువంటి దేవుడే ఆమెకు భర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది భర్త లేనప్పుడు కురికిపోతాం, ఒంటరితనంలో బాధపడేవాడు చాలామంది ఉన్నారు. కానీ మనకు నిరీక్షణ ఉంది. నిన్ను సృష్టించిన దేవుడు నీకేమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడనే మాట తేటగా మనం చూస్తాం. సరే, ఏదో మాట్లాడుతూ కొంచెం నీళ్లు తీసుకునిరా, నాకు త్రాగటానికి నీళ్లు తీసుకురా. నేను ఇందాక చెప్పాను, నీళ్లు కూడా దొరకని పరిస్థితి. నీళ్లు కూడా దొరకదు. మరి వర్షం కురవకపోతే నీళ్ళు ఎక్కడ వస్తాయి? వర్షం కురవకపోతే గోదావరి నిండుద్దా అండి? ఈ రోజుల్లో వర్షం కురిపించే దేవుణ్ణి మర్చిపోతున్నారు. గోదావరి ఒడ్డుకెళ్ళి హారతి పడతా ఉంటారు. నదిమ్మ తల్లి వస్తుందా? వర్షం ఎవరు కురిపించాలి? తొలకరి వర్షము, కడవరి వర్షం. నువ్వు కప్పదకు పెళ్లి చేస్తే వర్షాలు ఏమి రావు. గాడిదకు పెళ్లి చేస్తే రాదు వర్షాలు. చెప్పండి, వర్షం కురిపించేది ఎవరు? సృష్టికర్త అయిన ప్రభువే. కడవరి వర్షము, తొలకరి. చాలా ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తాం అతివృష్టి ఎక్కువైపోయింది. కాశ్మీర్ మనం వెళితే ఇప్పుడు కాశ్మీర్ అంతా కొట్టుకుపోతాం. గుజరాత్ వెళితే గుజరాత్ అంతా కొట్టుకుపోతాం. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం, తెలంగాణలో మాత్రం ఏమి లేదు. ఏమో మానవుడు దేవునికి లోబడినందువలన వచ్చే కష్టం. నీళ్లు తీసుకురావడానికి వెళుతున్నప్పుడు మళ్ళీ వెనక్కి పిలిచాడు. ఇదిగో నాకు ఒక రొట్టె ముక్కను తీసుకున్నాను. ఏమండి, ఏదో మరి అసలే ఏమి లేనప్పుడు ఆమె ఎక్కడి తీసుకొస్తుంది?
ఏదో ఒక రొట్టె అవుతుంది, ఒక అప్పం అవుతుంది ఆమె ఆ కట్టె జరుకొని తీసుకెళ్తే. కానీ కొంచెం సంకోచించింది. మాట్లాడుతుంది, యెహోవా జీవం తోడు, నీ జీవము తోడు. తొట్టెలో పట్టెడు పిండియు. ఆమె ఏమంటుందండి? తొట్టెలో పట్టెడు పిండి, బొడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద మేము చావక ముందు అది తినాలి. నా బిడ్డ ఇంక చచ్చిపోతాం. రొట్టె తినేస్తే ఇక లాస్ట్ మీల్, చివరి భోజనం ఏది? ఇప్పుడు చివరి భోజనం చేస్తే నా కుమారుడు నేను చచ్చిపోతాం. ఇక లాస్ట్ మీల్ చేస్తాం. మేము చావక ముందు మేము ఆ రొట్టె తింటామయ్యా అని ఆమె చెప్పింది దేవుని బిడ్డ ద్వారా. ఈరోజులో మనిషి జీవితం ఇక్కడ మరణమును మనం చూస్తున్నాం, కృంగిపోయిన స్థితిని మనం చూస్తున్నాం. నిజంగా ఆ మాట ఆమె చెప్పిందంటే ఇంకా కనిపెడుతుంది దేని కొరకు? చావు. ఈనాడు ఎంతమంది కృంగిపోయిన వారుగా నిరాశతో జీవిస్తూ ఉన్నారో ఆలోచన చేస్తాం మనం. కానీ ఏలియా ఆమెతో ఒక మాట చెప్పాడు, భయపడవద్దు. చూడండి ఆ మాట. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. నీవు చెప్పినట్లు చెయ్య, భయపడవద్దు. దేవుని బిడ్డ ద్వారా ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆమెలో భయం ఉంది, ఆమెలో మరి దుఃఖం ఉంది, చచ్చిపోతామనేటువంటి భయం, ఆందోళన ఉంది. అందుకే ఏమంటున్నాడు? భయపడవద్దు, ఫియర్ నాట్. బైబిల్ గ్రంథంలో అప్పుడప్పుడు మేము చెప్తున్నాము, భయపడొద్దు అనే మాట 366 సార్లు ఉంది. ఎన్నిసార్లు? అసలు భయం ఎందుకు వచ్చింది మనిషికి? ఆదామమ్మను ప్రభువు చేసినప్పుడు భయం ఉందా వాళ్ళకి? ప్రభు ఉదయాన్నే వచ్చేసి చల్లపూటను వచ్చి ఆదాము ఏదైనా తోటలోకి వచ్చి ఆదామా హవ్వాని పిలిచినప్పుడు ఇద్దరు పరిగెత్తుకొచ్చి బిడ్డలు తండ్రి ఎద్దకు ఎలా వస్తారో అలా వచ్చి చెరుకు పక్కన కూర్చుంటే ప్రభు వారితో మాట్లాడుతుండేవాడు. భయం ఏది వాళ్ళకి? మహాదేవుడు అత్యున్న సింహాసనం ఉన్న ప్రభు ఆ గొప్ప మహిమతో వస్తే కూడా భయపడలేదు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు మహిమలో ఉన్నారు, వాళ్ళు మహిమలో ఉన్నారు కాబట్టి. చెప్పండి, ఇంకా వాళ్ళు భయపడరు. మరి ఎప్పుడొచ్చింది భయం? ఎప్పుడొచ్చింది? తినవద్దన్న పండు తిన్నప్పుడే భయం వచ్చింది. ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఏమొచ్చింది? భయం. నీకు కూడా భయం ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏదో దేవుని మాటకు నువ్వు లోపట్టలేదు, దేవుని వాక్యానికి లోపట్టలేదు, ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు చాలాసార్లు. ఏది దేవుడు వద్దన్నాడో అదే మనం చేస్తున్నాం చాలాసార్లు. దేవుని మాటను అతిక్రమించే పరిస్థితి వచ్చినప్పుడే మనుషులకి ఏమొస్తుంది? భయం వస్తుంది. కీర్తన గ్రంథం 14వ కీర్తన 4వ వచనం చదువుదాం దేవుని వాక్యంలో. పాపము చేయువారు బహుగా భయపడు. పాపము చేయువారు బహుగా. దొంగదని ఎవరైనా తరుమదండి? దొంగదని ఎవరు తరమక్కరదా? పారిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. నేను ఒకసారి కొవ్వూరు నుండి రాత్రి 12 గంటలకి మీటింగ్ వాక్యం చెప్పి చాలా కాలం క్రితం. అప్పుడు నాకు చేతక్కు ఉండేది, నేనే నడిపేవాడు. కారు లేదు అప్పుడు మనకి, కారు లేదు. చేతక్కు ఉంటే ఆ చేతక్కు మీద ఇద్దరు వెళ్ళేవాళ్ళం. ఆ రోజు ఒక్కడనే వెళ్ళాను నేను. తిరిగి రాత్రి 12 గంటల టైంలో నేను వస్తూ ఉన్నప్పుడు కోటిపల్లి స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి ఒక యవ్వనస్తుడు నిలబడి సార్ కొంచెం నన్ను లిఫ్ట్ ఇవ్వండి నన్ను అడిగాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా నువ్వు? మీరు ఎక్కడికి వెళ్తారన్నాడు నన్ను. నేను ఎక్కడికి వెళ్తాను? నేను సెంటర్ చేసే వరకు వెళ్తాను, సెంటర్ చేసి నుంచి టర్నింగ్ తిరిగి మల్లికార్జున నగర్ వెళ్ళిపోతానంటే అక్కడ వరకు ఇవ్వండి అన్నాడు. సరే కూర్చో, బండి మీద కూర్చో వెనకాలన్నాను. కూర్చున్నప్పుడు మరి నేను ఆ అబ్బాయికి నా సాక్ష్యాన్ని నడుపుతూనే చేతకు నడుపుతూనే సాక్ష్యం చెప్తున్నాను. కొన్ని దేవుని మాటలు చెప్తుంటే నేను గమనించాను, అతడు అవన్నీ వింటలేదు, వెనక్కి చూస్తున్నాడు. గమనించాను నేను, ఏంటి ఇతను వెనక్కి చూస్తున్నాడు అన్నప్పుడు సెంట్రల్ జైలు దగ్గరికి వచ్చాక ఇంకా నేను చెప్పాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను మరి ఇక్కడ నువ్వు దిగవయ్యా. కానీ ఒకటి అడుగుతున్నాను నిన్ను,
నువ్వు ఎక్కిన దగ్గర నుంచి వెనక్కి చూస్తున్నావు, ఏంటి సంగతి అంటే అతను అన్నాడు, పోలీసు వారు నన్ను తరుముతున్నారండి అన్నాడు. పోలీసు వారు ఏం చేస్తున్నారు? మరి ఎంతగా ఏంటి నువ్వు అంటే అతను చెప్పాడు, నేను నక్సలైట్ని అన్నాడు. ఎవరంట? నేనన్నా, త్వరగా దిగు. ఎందుకంటే ఇప్పుడు వాడు వస్తే నన్ను కూడా ఎవరు దక్కేస్తారు చెప్పాను నేను. ఎందుకయ్యా ఆ జీవితం రా, మనుషులతో జీవించు. జీవితం ఎందుకలా భయపడతావు? జీవితం ఎంతకాలం భయంతో బ్రతుకుతావు నువ్వు? ఎందుకు మనిషి భయపడుతున్నాడు? ఏదన్నా అపరాధం, ఏదన్నా నీ మనస్సాక్షి నేను గద్దిస్తున్నప్పుడు, నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకోకపోతే నిన్ను భయము వెంటాడుతూనే ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందండి? భయపడవద్దు, ఎవరికి భయపడవద్దు. దేనికి భయపడుతున్నావు? లోకంలో సమాజానికి భయపడుతున్నావా? కొంత బంధువులకు భయపడిపోతారు. ఏమో ప్రార్థనకి వెళ్తే ఏమంటారు, ప్రభువుని నమ్ముకుంటే ఏమంటారు? ఏమన్నా తప్ప? ఇది దైవికమైనటువంటి మార్గం. దేవుని బిడ్డ ద్వారా గమనించాలి, భయపడడానికి లేదు. మల్లికార్జున సోదరి ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె విగ్రహారాధన భయంకరంగా చేశారు. విగ్రహారాధన భయంకరంగా చేస్తాను. ఎవరైతే పాస్టర్ గారు నేను అలా వస్తూ ఎందుకో ప్రభువుని ప్రేరేపిస్తే ఆ ఇంట్లోకి వెళ్ళి కొన్ని దేవుని మాటలు చెప్పాము మేము. యేసు ప్రభుని గురించి మరి విషయాలు చెప్పినప్పుడు ఆమె జాగ్రత్తగా వినింది. ఆ తర్వాత ప్రభువు నమ్మింది. దేవునికి స్తోత్రం. రక్షణలో వచ్చి ఆ ఇంట్లో ఆ మొక్క ఆమె ఏమండి ప్రభు దగ్గరికి వచ్చింది, మందిరానికి వస్తూ ఉండేది, బాప్తీసం కూడా పొందింది. ఏమండి ఈ నుదుటి మీద రూపాయి బిళ్ళంతా ఉండేది, పెట్టుకునేది. మేము చెప్పలేదు ఆమెకి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు. భర్త ఉన్నాడు, పిల్లలు తీసేసింది అంతే. బంధువులు అందరూ వచ్చి నువ్వు అది ఉన్నప్పుడు నువ్వు ఏంటోగా ఉండేదాను, ఇప్పుడే అదా పాడైపోయావేంటి అన్నారు. ఆమె ఒక సాక్ష్యం చెప్పింది, నేను ఇప్పుడే బాగున్నాను అంద. దేవునికి స్తోత్రం. ధైర్యంగా చెప్పింది బంధువులు అందరికీ, భయపడలేదు. ఏమంటే సత్యం కొరకు నిలబడింది, దేవుని కొరకు. సమాజానికి భయపడి ఎంతకాలం భక్తి చేస్తావు నువ్వు? రహస్యమైన భక్తి లేదు బైబిల్లో. మనుషులు ఎదుట ఎవరు నన్ను ఒప్పుకొన్నో నా పరలోకపు తండ్రి ఎదుట నేను ఒప్పుకున్నాను. ఒప్పుకోవాలి. యేసు ప్రభు నేను నా రక్షకుడు, నా దేవుడు అని చెప్పగలవా నువ్వు? ఒప్పుకుంటున్నావు ప్రభు దగ్గర? యేసయ్యను మనం అంగీకరించాలి. దావీదంత భక్తుడు చెప్పండి, ఆయన భయపడలేదు ఎప్పుడు కూడా. 27వ కీర్తన చూడండి, మొదటి వచనం. కీర్తన గ్రంథం 27వ కీర్తన మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడదును? నేను ఎవరికి భయపడదును. The Lord is my light and salvation, whom shall I fear? నేను ఎవరికి భయపడను. ఎందుకు? యెహోవా నాకు వెలుగు. వెలుగులో ఎవరికి భయపడతారండి? వెలుగులో నడవమంటే నడుస్తాం, అదే చీకటితో నడవాలంటే భయపడ. ఆయన నాకు వెలుగై ఉన్నాడు, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి? సౌలుకు భయపడ్డా? మరి సౌలుకు భయపడకపోతే ఎందుకు పారిపోయాడు? ఎందుకు అరణ్యాలు పట్టుకెళ్ళాడు? సమాధానాన్ని కోరుకున్నాడు. 120వ కీర్తన ఆయన అంటాడు, కలహప్రియుని యొద్ద నేను చిరకాలం ఉన్నాను, నేను కోరున్నది సమాధానమే. ఏ ప్రియుడు అంటే ఈయన? ఏ సౌలు ఏ ప్రియుడు? కలహప్రియుడు. కొంత కలహప్రియుడు ఉంటారు, ఆడ తెల్లారిస్తే దెబ్బలాటలు కావాలి, పోట్లాటలు కావాలి. ఎవరు దొరకపోతే ఆ భర్తతోనూ దెబ్బలాడాలి. కొంతమంది ఏంటంట, కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. ఏ ప్రియులు అండి వాళ్ళు? ఒకసారి చెప్పాను, మళ్ళీ అది చెప్తున్నా. మా అత్తగారు చెప్పేది ఇక్కడ కోదమూరు పాస్టర్ గారి తల్లి గారు చెప్పారు. ఒక ఆయన ఆవకాయ పచ్చడికి, ముద్దపప్పుకి, నెయ్యికి 3 ఎకరాలు అమ్మేశాడట. రోజు ఏంటి ఆయన ఆహారం? ఆవకాయ పచ్చడి, ముద్దపప్పు, నెయ్యి. ఇంక రోజు అదే తింటుంటే ఉన్నాయి
కొంతమంది తిండిపోతుంది. ఇక కొంతమంది బిర్యానీ తేకపోతే ముక్క తేకపోతే ముద్ద తెగతాయి కాడికి రోజు వెతుకుతూనే ఉంటారు ఎక్కడ బిర్యానీ. తినకూడదని అంటుంది అది, కానీ మితంగా ఉన్నావా నువ్వు? తిండి తగ్గించుకోవాలి. అందుకే జబ్బులు పెరిగిపోతున్నాయి. తిండి ఎక్కువైపోయి జబ్బులండి. ఉపవాసం ఉంటే రాదు జబ్బు. నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి, ఉన్న జబ్బు ఏమవుతుంది? తగ్గిపోద్ది. భోజన ప్రియుడు, కలహప్రియుని యొద్ద నేను చిరకాలు ఉన్నవాడను, నేను కోరున్నది. దేవుని బట్టి ఏం కోరుకోవాలి? నువ్వేం కోరుకోవాలి? సమాధానం కోరుకోవాలి. అందరితో సమాధానం ఉండాలి. ఇంటిలో అందరితో సమాధానం ఉండాలి. ప్రక్కవారితో సమాధానం ఉండాలి. శత్రుతో నీలో ఉండడానికి వీలు లేదు. బైబిల్ అదే చెప్తుంది. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడ్డాడు. ధైర్యంగా నిలబడ్డాడు. ప్రభు కొరకు దావీదు నిలబడ్డాడండి. సింహం వచ్చింది, భయపడ్డా? గొర్రెల మంద ఆయన గొర్రెలు కాచేటప్పుడే వచ్చింది సింహం, కానీ భయపడ్డాడు? పారిపోయాడా? గొర్రెలు విడిచిపెట్టి పారిపోయాడా? పారిపోలేదు. సింహాన్ని ఎదిరించి సింహపు నోటిలో ఉన్న గొర్రె పిల్లని ఏం చేశాడంట? సింహాన్ని చంపి సింహపు నోటిలో ఉన్న దేన్ని విడిపించాడు? ఎంత జ్ఞానం ఉందండి దావీదు గారికి. సింహానికి భయపడలేదు. ఆ తర్వాత మరల తర్వాత ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా ఏం చేశాడు? ఆయన చంపాడు. దేవుని బిడ్డ ద్వారా భయం లేదు. నువ్వు ప్రభు కొరకు జీవిస్తే, ఆయన నీకు వెలుగై ఉన్న దేవుడుగా ఉంటే, నువ్వు ఆయన రక్షణను కోరుకుంటే, నువ్వు ఎవరికి నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా ఒకవేళ విడచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయ్యే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. హల్లెలూయా. నేను ఎవరికి ఎన్నడు, అది ధైర్యం జీవితంలో. సమస్యలకు నువ్వు భయపడు, కరువుకు భయపడు, అనారోగ్యానికి భయపడు. ప్రభు కొరకు నువ్వు నిలబడి ఉంటావని వాక్యం చెప్పు. మరి ఎవరికి భయపడాలి మనం? యెషయా గ్రంథము 8వ అధ్యాయము దయచేసి 12వ వచనం చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట చదువుకుందాము. ఈ ప్రజలు బందుకట్టను చెప్పునదంతయు బందికట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి భయపడకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు. ఈ ప్రజలు భయపడు దానికి మీరు ఏం చేయకూడదు. ఈరోజు ప్రతిదానికి భయమే మనుషులకి. ఏమండి, ప్రతిదానికి ఇంట్లో లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు కూడా భయపడతానే ఉన్నారు. భయపడుతున్నావా నువ్వు? సమస్యలు భయపడుతున్నావా? ఆకాశం ముందు ఉన్న చిహ్నాలకి భయపడుతున్నావా? అమావాస్య వచ్చిందంటే భయం వేస్తుంది చాలామందికి. ఏమండి, అమావాస్య రోజునకి ఏం పని చేయకూడదు, పెళ్లి చేయకూడదు, శుభకార్యం చేయకూడదు. ఎందుకు? ఏదో కీడు వస్తుందా? కీడు అది దేవుని సృష్టిలోది. మా గుదరమ్మ వివాహం అమావాస్య రోజు చేసాం. దేవునికి స్తోత్రం. 2009 జనవరి 26వ తారీఖు అమావాస్య రోజు హైదరాబాద్లో జరిగింది. దేవుని బిడ్డలు రోజుకి భయపడవు, ఋతువులకు భయపడవు, నక్షత్రాలకు భయపడవు. చాలామంది చూడండి,
భయపడిపోతారు. ఈ ఆకాశం కడిగే చిహ్నాలకి భయపడతారు. నువ్వు ఎవరికి దేనికి ఏం చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒకసారి మీ వాకింగ్కి వెళ్తుంటే నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ కొట్టి రోడ్డు మీద వేశారు. తెల్లవారుజామునే 5 గంటలకు వెళ్తున్నాను నేను. ఇంకో సోదరుడు వచ్చి అతను చూసి అన్నాడు, అయ్యగారు ఆగు అన్నాడు నన్ను. ఏంటయ్యా? అమ్మో అక్కడ ఉంటాయండి ఏదో, ఈ పక్క నుంచి వెళ్ళిపోతాం అన్నాడు. ఈ పక్క నుంచి వెళ్ళిపోతాం, దాని గుండా వెళ్ళకూడదండి మనం అన్నాడు. నేను అన్నాను, నేను దాని గుండానే వెళ్తాను, వెళ్తే వెళ్ళిపో అన్నాను. అతను వెళ్ళిపోయాడు పక్కదారి. ఆ నిమ్మకాయలు తొక్కుకొని వెళ్ళాను. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఏమైనా వచ్చిందా? ఏమైనా వస్తుందా? నేను ఇంకో మాట చెప్తాను, నువ్వు అలా వేసావంటే నీకే వస్తుంది కీడు. కొంతమంది దిష్టు తీసి వేసేస్తారా ఇంటి ముందు, అది వేసిన వాళ్ళకే వస్తుంది. ఆ దయ్యాలని వాళ్ళకే వస్తాయి. దేవుని బిడ్డలు దిష్టు తీయటం కానీ అలాంటివి చేయడానికి వీలేదు. మనం భయపడవలసిన వాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆయనకే భయపడాలి నువ్వు? 10వ వచనం చూడండి. అదే 10వ వచనంలో యెషయా గ్రంథం 8:10 ఆలోచన చేసుకున్నాను. 10వ వచనం చివరి భాగం చూద్దాం. దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. ఇది వాగ్దానం, దేవుని వాగ్దానం. దేవుడు మాతో ఉన్నాడు. నీతో ఉండేవాడండి ఆయన. నీ కుటుంబంతో ఉండేవాడు. మనతో ఉండేటువంటి దేవుడు ఆయన. మన మధ్య నివసించినటువంటి దేవుడు ఆయన. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన మధ్య ఏం చేశాడు ఆయన? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడండి. మన మధ్యకు వచ్చాడండి ఆయన. మన యొక్క బాధలు చూశాడు, కష్టాలు అన్ని గమనించాడు ఆయన. పాప క్షమాపణ కొరకై తన విలువైన ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. దేవుడు ఎవరితో ఉన్నాడు? ఎవరితో ఉన్నాడు? మాతో ఉన్నాడు. ఈరోజు నమ్ముతున్నావా? నీ ప్రతి పరిస్థితులను నువ్వు ఆయన కలిగి ఉంటే ఆయన మనతో ఉండేటువంటి గొప్పదేవుడు. నీ ముందర నడిచేవాడు కూడా ఆయన మనతో ఉంటాడు. మన ముందర ఏం చేస్తాడు? ఆయన నడిచేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నమ్ముతున్నావా? నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒకసారి చెప్పాను నేను, గుంటూరు జిల్లాలో ఒక కుటుంబం, ఒక యవనస్తురాలైన అమ్మాయి ఆ ఇంట్లో ఉంది. తల్లిదండ్రులు చనిపోయారు. వాడు అన్న వదిన పెంపకంలో పెరిగింది ఆ అమ్మాయి. వాడు అన్న వదిన దగ్గరే ఉండి అక్కడే చదువుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈమె ఆ ప్రక్కన ఎవరో ప్రభువుని నమ్ముకుంటే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ బైబిల్ చదవడం, దేవుని వాక్యం వినడం ద్వారా, దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా ఆమెకు విశ్వాసం వచ్చింది. ప్రభువునంత నమ్మిక ఉంచింది. ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. అయితే ఇంట్లో చేయడానికి అయ్యేది కాదు. ఎందుకంటే వీళ్ళు అన్న వదిన విగ్రహారాధన చేసేవాళ్ళు. ఆమె రహస్యంగా చేసుకుంటూ ఉండేది. సరే, కొంతకాలానికి జరిగింది ఏంటంటే బహిరంగం అయ్యింది. వాడు అన్నతో చెప్పింది, అన్న నేను ప్రభువుని నమ్ముకున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాను, బాప్తిసం కూడా తీసుకున్నాను అని చెప్పేసరికి వాడన్న భయంకరమైన కోపిష్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. మన ఇంట వంట లేదు, నువ్వు యేసు మతంలోకి వెళ్ళిపోతావా, ఇట్లా ఏదేదో చెప్పేసి ఆమెను కొంచెం భయపెట్టాడు. భయపెట్టినా భయపడలేదు. శనివారం ఆ దగ్గరలో అంటే పల్లెటూరు అది, ప్రార్థనా మందిరానికి వెళ్తూ ఉండేది ఆమె. పొలం గట్టు మీద నుంచి వెళ్ళాలి, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పొలం గట్టు మీద నుంచి ప్రార్థనా మందిరం వెళ్తూ వస్తూ ఉండేది. ఒకసారి 2-3 కలిసి వెళ్ళేవారు. కానీ ఆ రోజు ఏంటో ఒక్క ఆమె హరికన్న దాంతరం చీకట్లో హరికన్న దాంతరం చేత్తో హరికన్న దాంతరం బట్టి బైబిల్ పట్టుకుని వెళ్తుంది. వాడు అన్న అప్పటికి ఎన్నిసార్లు చెప్పాడు, వినలేదు. ఇలాంటిది మా వంశంలో ఉండకూడదు, ఇది చావాలని దృక్పథంతో 4 కిరాయి రౌడీలను పిలిచి మా చెల్లి శనివారం సాయంకాలం ఈ పొలం గట్టముడు వెళ్తుంది, చంపేసి అక్కడే పాతిపెట్టేయండి అన్నాడు. డబ్బు ఇచ్చాడు. వాళ్ళకేం కావాలి ఈ రోజుల్లో? డబ్బు కొరకు ఏం చేస్తున్నారు?
చంపుతున్నారు, రకరకాలు చేస్తున్నారు కదా, మనం వింటున్నాం రోజుల్లో. డబ్బు కొరకు చేయడానికి కార్యాలన్నీ చేస్తున్నారు చాలామంది. ఆ నలుగురు కత్తులు గొడ్డలు పట్టుకొచ్చారు, ఆ పొలం దగ్గర కాపు కాశారు. ఈమె చెప్పండి, బైబిల్ ఒక చేత్తో ఉంది, అరికన దాంతో చేత్తో పట్టుకుంది, పాటలు పాడుకుంటూ వెళ్తుంది. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. అలా పాడుకుంటూ ఆ గట్టు మీద ఒక్కతే చక్కగా ఆనందంగా వెళ్తుంది అరికన దాంతో. ఆ నలుగురు ఒక చెట్టు చాటున దాక్కున్నారు. దగ్గరకు రాగానే ఒక్క దెబ్బకి తల తెగేసేదంతే. జరిగి లోపల అందులో ఒకరిని పంపించారు. ఎంత దూరం చూడరు బాబు, ఎంత దూరం, ఎంత దగ్గరకు వచ్చింది. సరే, వాడు వచ్చి చూసేసరికి ఆమె చేతిలో అరికరదాంతరం కనపడలేదట, పెట్రోమాక్సైడ్ కనపడుతుందట. పెట్రోమాక్సైడ్ అంటే ఏంటి? గొప్ప ఫీజు. పెద్ద లైట్ తీసుకొస్తున్నారు బాబు, ఇంకా మన చాటుగా ఉండాలి, జాగ్రత్త అన్నాడు. ఇంకా కాసేపటికి రెండవ వాడిని పంపించారు. ఎంత దూరం చూడు, దగ్గరకు వచ్చిందని చూడు. సరిగ్గా వచ్చేసరికి దేవుని రమ్మండి, ఆమె చుట్టూ ఆ వెలుగు తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. రౌండప్ చేస్తుంది ఆ వెలుగు ఇదా. రౌండప్ చేస్తుంటే వాడికి ఆశ్చర్యం కలిగింది. వాడదే చెప్పాడు, అదేంటో ఆమె చుట్టూ వెలుగు తిరుగుతుందన్నాడు. సరే, మూడో వాడు వచ్చేసరికి ఆ వెలుగులో దేవుని దూతలు తిరుగుతున్నారు. దేవుని చప్పట్లు కొట్టి ప్రేమించారు. దేవుని దూతలు తిరుగుతున్నారంట. ఆ దేవుని దూతల చేతిలో కూడా కత్తులు ఉన్నాయంట. ఏమండి, బైబిల్లో దేవదూతలు యుద్ధాలు చేసినట్టుంది. అవన్నీ ఇప్పుడు మనం వాక్యం చదువుతాం. కత్తులు ఉన్నాయట. ఆ కత్తులు ఎలాగున్నాయి? ఏడు కత్తులు కాదు. భయపడిపోయారు. బాబోయ్, ఏంటి ఈమె చుట్టూ దేవదూతలు తిరుగుతున్నారు, ఈమెను చంపడం మన వలన కాదు, ఒకటి మనం అలా ప్రయత్నం చేస్తే మనమే చచ్చిపోతాం అనుకుని భయపడిపోయి దేవుని బిడ్డ ద్వారా పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాడు అన్న దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ చెల్లి సామాన్యురాలు కాదండి, దేవుని దూతలు ఆమె చుట్టూ తిరగడం మేము కళ్ళారా చూసాం. బతుకుంటే బలుసాకన్న తిని బతుకుతాం, ఇలాంటి భయంకర కార్యాలకి మేము చెయ్యం, ఇలాంటి చెడ్డ పనులు చెయ్యం, మేము కూడా యేసయ్యను నమ్ముకుంటామని ప్రభుత్వం తిరిగారు. దేవుని స్తోత్రం. ఎవరున్నారు ఆమెతో ఎవరున్నారండి? దేవుడు మాతో ఉన్నాడా మరి నీతో? ఆయన నీతో ఉండేటట్టుగా నీ జీవితాన్ని క్రమపరుచుకున్నావా? ఎవరితో ఉంటాడు ఆయన ఎవరికి తోడై ఉంటానని చెప్పాడు ఆయన. 32 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. 3:32 చూద్దాం. సామెతల గ్రంథము. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండు. ఆయన ఎలా ఉంటాడంట? అదే కుటిల వర్తనుడు. కుటిల వర్తనం అంటే అర్థం ఏంటి? అసూయపరులు, కుడిమోత్తనం ఉన్నవాళ్ళు. కొంతమంది మనిషి పైకి బాగానే ఉంటాడు కానీ లోపల కుడిపోతూ ఉంటారు. అంటే మనసు పాడైపోతూ ఉంటుంది. అసూయ, ద్వేషం, ఈర్ష్య, అలాంటి వాడు దేవునికి అసహ్యం. కానీ యథార్థవంతులకు ఆయన ఏమై ఉంటాడు? యథార్థతో తోడై ఉండే దేవుడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడు, నీ కుటుంబాన్ని బలపరిచేటువంటి దేవుడు. ఏమండి, యోబు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు యోబు విడిచిపెట్టాడు. యోబుని శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కానీ విడిచిపెట్టాడా? యోబుతో ఎవరున్నారు? దేవుని బిడ్డ ద్వారా ఈరోజు భయపడుతున్నావా? సమస్యల కొరకు కృంగిపోయావా? జీవితంలో నీకు వర్తమానం ప్రవేశిస్తున్నాడు, భయపడవద్దు. నువ్వు భయపడడానికి వీలు లేదు. ఇంకో మాట అన్నాడు, ఏది అక్కడ? నువ్వు చెప్పినట్లు చెయ్యి. ఏం చేయాలా? నేనేం చెప్పాను? దేవుని బిడ్డ ద్వారా ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రభువు చెప్పింది చేయండి అంతే. నువ్వు ఆయన ఏం చెప్పారో అది చెయ్యి. ఆయన చెప్పారు, ఆయన మాటలు ఉన్నాయి, ఆ మాటల ప్రకారం జీవించు. దేవుడిని జీవితంలో అద్భుతమైన చెప్పినట్లు చేయరు చాలామంది. చెప్పనే చేసేస్తారు కొంతమంది. ఏం చేయరు? చెప్పనే చేస్తారు. చెప్పింది విడిచిపెట్టేస్తాం. దేవుని వాక్యంలో ప్రభు ఏం చెప్పారు? ఆయన వాక్యం ఏం చెబుతోంది? యోబు గ్రంథం 36వ అధ్యాయంలో ప్రభు కొన్ని మాటలు చెప్పారు చూడండి. దేవుని వాక్యంలో
6వ అధ్యాయము యోబు గ్రంథం 10వ వచనం చూద్దాము. ఉపదేశము వినుటకై ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయు, ఆయన వారి చెవిని తెరవ చేయును, పాపము విడిచిరండని పాపమును విడిచిరండని ఆజ్ఞ ఇచ్చును. ఆయన ఆజ్ఞ ఇచ్చును. అంతే. వాక్యం మనం చూసినట్లయితే ఉపదేశం వినుటకై ఆయన వారి చెవిని తెరవచ్చు. ఎందుకు ఇచ్చాడు చెవులు నీకు? ఏ వినటానికి ఇచ్చాడు? ఉపదేశం, దేవుని మాటలు వినటానికే. కొంతమంది అనవసరమైన ఎన్నో వింటా ఉంటారు. పనికిరాని మాటలు, పనికి మాదిరి మాటలు వింటాం. మొస్తదమ్మ మొచ్చొట్టదు, ఆడ గురించి చెప్పుకునే మాటలు వింటూ ఉంటారు చాలామంది. అవి అనవసరం నీ జీవితంలో. ఏంటి వినాలి నువ్వు? ఉపదేశమును, దేవుని వర్తమానాలు వినాలి, వాక్యాన్ని వినాలి, దైవజనులు చెప్పే మాటలు వినాలి. ఉపదేశం వినుటకై ఆయన వారి చెవిని ఏం చేస్తున్నాడు? ఏంటా ఉపదేశం? ఆయన ఏమైనా ఫిలాసఫీ చెప్పారా మనకేమన్నా? తత్వాన్ని ఏమైనా బోధించాడా ప్రభు? పాపమును విడిచిరండని ఆయన మనుషులకు ఆజ్ఞిస్తాడు. విడిచిపెట్టేశావా? ఏది చెడు అని ఆలోచన ముందో పాపాన్ని ఏం చేయాలి మనిషి? విడిచిపెట్టాలి. దేవుని వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. దైవ గ్రంథంలో నువ్వు ఆలకించి ఆయన్ని సేవించిన కొన్ని మాటలు ఉన్నాయి. తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఆలకిస్తే నువ్వు తమ దినములు ఎలా ఉంటాయి? క్షేమం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పినట్లు చేయమన్నాడు. ఆయన చెప్పింది చెయ్యి, ఒక గొప్ప ఫలితాన్ని చూస్తాను. ఆమె ఏలియా చెప్పినట్లు చేసి ఆయన ఇంకో మాట అన్నాడు, మొదట అప్పమును తీసుకొచ్చి మొదట చేసిన అప్పాన్ని తీసుకురమ్మన్నాడు. అసలు ఈమె ఉంది, ఒకటే అవుతుంది, చివరి భోజనం ఉంది. కానీ ఏలియా గారు ఏమన్నాడు? మొదట అప్పం అంటే ఇంకోటి అవుద్దనే లెక్క. కాబట్టి అర్థమైంది మీకు? నువ్వు మొదట తీసుకునిరా, అప్పుడు ఇంకా కొన్ని ఏమవుతాయి? అవుతాయి. దేవుని స్తోత్రం. మొదట చేయాల్సిన పని ఏంటి? దేవునికి ప్రాధాన్యత. మొదట నా రాజ్యమును నా నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. ఫస్ట్ యు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మొదట నువ్వు ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతికితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. మనం ఏం చేస్తాం? దేవుని రాజ్యాన్ని చివరి వెతుకుతాం, ముగింపులోకి వెళ్తాం మనం. కానీ మొదట ఏం వెతకాలా? మా తల్లి గారు మాకు గుర్తుంది ఎప్పటికీ. ఆమె చేసిన కొన్ని కార్యాలు, భోజనం వండేటప్పుడు, అన్నం వండేటప్పుడు గుప్పుడు బియ్యం తీసి పక్కన పెట్టేది. కూరగాయలు కొన్ని పక్కన పెట్టి కూరగాయలు వండేది. ఇవన్నీ పోగేసి ఆమె ఆదివారం దేవుని మందిరాన్ని తీసుకొచ్చే. దేవునికి స్తోత్రం. మనం అదంటే చేస్తున్నామా? అన్నీ మనమే తినేస్తాం. మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలి? ఏదంటే ఉపవాస ప్రార్థన వచ్చినప్పుడు ఆ ఉపవాసం ఉన్న రోజు ఆ భోజనం అంతా ప్రభుకి ఇచ్చేది ఆమె. ఆ రోజంతా ఆమె తినుకున్న ఆహారం అంతా కూడా లెక్కగట్టి చెప్పండి దేవుని మందిరం తెచ్చేది ఆమె. కోళ్ళు పెంచేది మా అమ్మగారు, నాటుకోళ్ళు. గుడ్డు, మొదటి గుడ్డును ఎక్కడ తెచ్చేది? మనం ఏంటి గుట్టుకుని మింగేస్తాం. అది కోళ్ళు పెంచితే, కోళ్ళు కొన్నిసార్లు గుడ్డుని పిల్లలను చేపిస్తే మొదటిగా పుట్టినటువంటి దాన్ని గుర్తుపెట్టుకునేది మా అమ్మగారు. అది దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఇచ్చేది. ప్రతి దానిలో ప్రథమ ఫలం దేవునికి ఇచ్చేది, దశమ భాగం దేవునికి ఇచ్చేది. తన రాబడిలో ఉద్యోగం చేస్తూ రాబడిలో దేవునికి 10వ భాగం ఇచ్చేది మా తల్లిగారు. మాకు కూడా అదే నేర్పించింది ఆ రోజుల్లో. అయితే మా నాన్నగారు కొంచెం ఆయన భక్తి తినేవాడు కాబట్టి ఒప్పుకునేవాడు కాదు కొన్నిసార్లు. ఒకసారి మా నాన్నగారు కోడి పందాలు వేసేవాడు. ఒక కోడి పిల్ల పెద్ద అయిన తర్వాత జరిగింది ఏంటంటే, ఇది పుంజవుతుంది, ఇది నేను కోడి పందెం వేయాలి, ఇది ఇవ్వటానికి ఇది అన్నాడు మా నాన్నగారు. అదే ఇవ్వాలి దేవునికి, ఇది ఇవ్వటానికి ఇది అన్నాడు.
సరే మా అమ్మగారు సరే. ఆ పక్కింటికి వెళ్తే కోళ్ళు ఆమె కర్రతో కొట్టేసరికి ఒక పిల్ల కాదు ఇరిగిపోయింది. ఒక కోడి పిల్ల కాదు ఇరిగిపోయింది. అప్పుడు మా నాన్నగారు అన్నారు, అదిగో ఆ కుంటి పిల్లని ఇచ్చే, ఎవరికి? దేవునికి ఇచ్చే అన్నాడు. సరే ఆమె ఏం చేస్తుందండి, దాన్ని తీసుకొచ్చి ఆదివారం దేవుని సేవకులు ఉంటే మందిరంలో ఇచ్చింది. ఆ నెక్స్ట్ డే నుండి ఉన్న పిల్లని మునగ తీసుకోవడం మొదలుపెట్టింది. అన్నీ మునగ తీసుకున్నాయి. మొత్తం దెబ్బకి 15 పిల్లలు చచ్చిపోయింది. అన్నీ, ఈ పుంజు కూడా చచ్చిపోయింది. ఆఖరి కోడి కూడా చచ్చిపోయింది. కానీ మందిరంలో ఇచ్చిన పిల్ల మాత్రం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది కుంటి పనికిరాని ఇంకేంటి చిరిగిపోయిన నోట్లు వేసేస్తాం ఎందుట్లో చూడరుగా. మరి ఏమో దేవుడు కూడా చూడ్డా అనుకుంటారు ఏంటో వాళ్ళు. శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. అప్పటి మా తండ్రి గారు మార్పు వచ్చాక అప్పుడు ఆయన దేవునికి ఇక్కడ నేర్చుకున్నాడు. దేవుని బిడ్డ మొదటి స్థానం దేవునికి ఇప్పుడు ఇస్తాము. ఆయన రాజ్యమును వెతికితే అవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుని కార్యాలు నీ పక్షంగా నీ కుటుంబం జరుగుతుంది, నీ బిడ్డతో జరుగుతాయండి. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈనాడు నిజంగా నువ్వు ప్రభువుతో జీవిస్తున్నావా? ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? దేవుని కార్యాలు జరుగుతాయి. సత్యానందం గారు ఉండేవాడు మన సంఘంలో. ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. దేవుని కొరకు ఎంతో నదిగాడు ఆయన. దేవుని పని అంటే ఒకసారి కాకినాడ ఇద్దరం నన్ను తీసుకెళ్ళి, ఒకసారి మాకు గుర్తుంది, శీతాకాలం చలిలో కూడా ఇద్దరం వచ్చేవాడు బండి మీద. నేనైతే వణికిపోయేవాడిని, వెనకాల కూర్చొని ఆయన నడిపేవాడు బండి. అంత శ్రద్ధ. బిడ్డలు చిన్నవాళ్ళని సండే స్కూల్కి తీసుకొచ్చేవాడు. ఏమంటే చిన్న పిల్లలు, ఇద్దరు కొడుకులు, ఇద్దరు. ఆ రీతిగా వాడిని పెంచాడు, నడిపించాడు. తన భార్యను తన బిడ్డలను తీసుకొచ్చాడు. దేవుని కార్యాలంటే ఎంతో ఆసక్తి. డ్యూటీ చేసుకొని అర్ధరాత్రి అయినా సరే ఎక్కడైనా మీటింగ్ ఉందంటే వచ్చేవాడు. ఏమండి మరి నిజంగా దేవుడు ఆ కుటుంబంలో ఆ బిడ్డలను ప్రభు దీవించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే ఆ ఇద్దరు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడు AGBSC చదివాడు, మహారాష్ట్రలో చదివాడు. నాందేడ్ దగ్గర పర్బాని అని ఆ స్థలంలో. అది అప్పుడు మేమే చెప్పాము, ఎస్సీ గారు మేము చెప్తే అక్కడ సీట్ వచ్చింది. AGBSC చదివాడు. ఆ తర్వాత అమెరికాకు వెళ్ళినప్పుడు అమెరికాలో వీసా వచ్చింది. అక్కడ MS చేశాడు. ఈ రోజున అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న కుమారుడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఇదే గైట్లో. తను కూడా ఇప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి. ఇద్దరు ఎక్కడున్నారు? నేను వాళ్ళని చూసినప్పుడు అది నా అతిశయం ఏంటంటే, ప్రభువా, అతను సత్యానందం గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళిద్దరిని దేవుడు దీవించాడు, పిల్లలను ఆశీర్వదించాడు. ఏమంటే విడిచిపెడతాడా దేవుడు నిన్ను? నువ్వు దేవునికి లోబడంతే. ఆయన మాట విను. సారిపోతే విధవరాజు ఆ విధంగా ఏది ఆ మాట చొప్పున చేసింది. అప్పమును తీసుకొచ్చింది. మంచి మాటలు ఉన్నాయి. తర్వాత మనం ఇంటికి చదవండి. 3.5 సంవత్సరాలు తొట్టిలో పిండి అయిపోలేదు, బొడ్డిలో నూనె తక్కువ. బొడ్డిలో నూనె అయిపోలేదు. పెరుగుతానే ఉంది, అభివృద్ధి అవుతానే ఉంది, ఆశీర్వాదం వస్తానుంది. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నువ్వు నీ కుటుంబం అభివృద్ధి పొందాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు అనేకులకు దీవెనగా ఉండాలి. నీ కుటుంబంలో గొప్ప దీవెన రావాలి. పరలోక రాజ్యం వైపుగా ప్రయాణము మనము చేయాలి. చిన్నపడండి, ప్రార్థన చేద్దాం. అందరూ చిన్నపడండి. దేవా, ఆమెకున్న విశ్వాసం మాకు కూడా ఇవ్వండి. లేమిలో కష్టంలో దైవజనుడిని ప్రేమించింది ఆమె.